ఈరోజు మరి మన కబుర్లు ఏంటంటే డిన్నర్ కోసం ఈరోజు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించి మొత్తానికి ఇంట్లో పాలకూర ఒకటి కొంచెం ఎక్స్ట్రాగా ఉందని చెప్పి పాలక్ పరాటా మరి నేనే స్టైల్లో చేస్తాను. మరి దానికి కాంబినేషన్లో మీరు ఎలాంటి కర్రీస్ చేసుకుంటారు? నేనైతే ఈరోజు కర్రీ చేయట్లేదు. ఆ పాలక్ పరాటాకి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ హెల్దీ ఫుడ్ అనేది చేస్తున్నాను. కాబట్టి వీడియో ఎందాక చూడండి, మీకు ఖచ్చితంగా రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. జనరల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. ఈ పాలక్ పరాటా నేనైతే పాలకూరని మంచిగా వాష్ చేసుకుని ఇలా నైస్గా చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకొని, ఈలోపు మనం మరి పాలకూర పరాటాకి జనరల్గా మీరు ఏ కర్రీ చేసుకుంటారు ఆర్ ఎల్స్ వేరే ఎనీథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అనేది చేస్తున్నాను, నాట్ ఏ కర్రీ, సంథింగ్ మంచింగ్ లాగా. మరి అది మీ వీడియో అండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. పాలకూరని కొంచెం కుక్ చేసి అప్పుడు చపాతీ పిండికి మిక్స్ చేసే వాళ్ళు ఉంటారు. నేనైతే డైరెక్ట్ చపాతీ పిండిలో ఈ పాలకూర అనేది మిక్స్ చేసి డైరెక్ట్గా పిండి కలుపుతాను. ఇప్పుడు వచ్చేసి చపాతీ పిండి అంటే గోధుమ పిండి తీసుకుని కొంచెం కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా, అలాగే ఇప్పుడు మనం చాప్ చేసుకున్న పాలకూర కూడా వేసి ఒక నీట్ మిక్స్ ఇచ్చుకున్నాక, ఆల్రెడీ ఆకుకూరలో కొంచెం వెట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ వేసుకోవాలి. ఏముంది, యాజ్ యూజువల్గా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం సాఫ్ట్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేలాగే కలుపుకోవాలి. చపాతీలు తినడానికి ఎంత బాగుంటాయో చేయడానికి అంత కష్టంగా ఉంటాయి. ఆ విషయం నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది. ఎంత సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకుంటామో మనం, ఎంత టైం తీసుకుని అంటే ఒక 5 మినిట్స్, రఫ్లీ 5 మినిట్స్ దాకా తీసుకుని మంచిగా సాఫ్ట్గా ఇలా మిక్స్ చేసుకుని ఒక మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకుంటే చపాతీలు అనేవి స్మూత్గా వస్తాయి. మీలో ఎంతమందికి చపాతీ పిండి కలపాలంటే చేయనొప్పి అని ఫీల్ అవుతారు? కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి పైన ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక పక్కన పెట్టడమే. నెక్స్ట్ ఈ పాలక్ పరాటాలకి కాంబినేషన్ సింపుల్గా ఏమవుతుందో అని ఆలోచిస్తే నేను రెగ్యులర్గా చేసే క్యారెట్, బీట్రూట్, పెరుగు పచ్చడి చపాతీలోకి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ఒకసారి ఇలా పరాటా చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. పరాటా అనే కాదు, ఎనీథింగ్ చపాతీలోకి పెరుగు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక హాఫ్ క్యారెట్, అలానే ఒక బీట్రూట్, అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మంచిగా పీల్ చేసేసుకుని ఇలా ఒక రఫ్గా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈజీగా చపాతీలు లాంగ్ ప్రాసెస్ అనుకున్నప్పుడు ఎప్పుడూ కర్రీ చేసి బోర్ కొట్టినా, లేదు ఈజీగా క్విక్గా అయిపోవాలి చపాతీలోకి మంచిగా అనుకున్నా సరే ఇలాంటి పెరుగు పచ్చళ్ళు ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా క్యారెట్, బీట్రూట్ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు, లేదా ఓన్లీ సింగిల్గా క్యారెట్ కూడా చేసుకోవచ్చు. అది మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోవడం. ఇలా రఫ్గా చాప్ చేసుకున్న తర్వాత ఈ బీట్రూట్, క్యారెట్, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా మంచిగా మిక్సీలో వేసుకొని కొంచెం రఫ్గా మిక్సీ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే పెరుగు పచ్చడి అనేది తినడానికి బాగుంటుంది. ఇలా మిక్సీ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ మిక్స్చర్ని ఒక చిన్న పాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని అందులో కొంచెం మినపప్పు, అలానే కొంచెం ఆవాలు కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకుని కొంచెం మెంతులు కూడా వేసుకుని ఆ తర్వాత ఎండుమిర్చి, అలానే కరివేపాకు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ క్యారెట్, బీట్రూట్ మిక్స్చర్ అనేది కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓవర్గా ఫ్రై చేసుకుంటే అందులో న్యూట్రియంట్స్ కూడా పోతాయి. రఫ్గా ఒక 10 మినిట్స్ అలా సాట్ చేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్, క్యారెట్, బీట్రూట్ అనేది మగ్గిపోతుంది. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒక మంచి మిక్స్ ఇవ్వండి. ఆ తర్వాత లిడ్ కూడా పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే లోపల తేమ అనేది కొంచెం ఆవిరయ్యి కొంచెం పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది ఈ మిక్స్చర్ అనేది. ఇప్పుడు మనం ఒక కప్లోకి ఒక థిక్ పెరుగు అనేది తీసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా క్యారెట్, బీట్రూట్ మిక్స్చర్ చల్లారిన తర్వాత మాత్రమే పెరుగుకి మిక్స్ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మంచిగా మిక్స్ ఇచ్చుకుంటే
సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే క్యారెట్ బీట్రూట్ పెరుగు పచ్చడి అనేది రెడీ. ఇప్పుడు మన పాలకూర పరాటా పిండి సెట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెంగా పిండి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్ కింద చేసుకుని కొంచెం పిండి వేసుకుని అలాగే మనం తీసుకున్న బాల్ని ఒకసారి రౌండ్గా చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పరాటాని రౌండ్గా ఫస్ట్ ఒత్తుకోవాలి. ఆ తర్వాత జనరల్గా పరాటా అనేసరికి చాలామంది స్క్వేర్ షేప్ చేయడానికి ఇష్టపడతారు. లేదు మాకు రౌండ్గానే అంటే ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే పొరలు వేసుకుంటే పరాటా అనేది ఎప్పుడూ టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. కొంచెం రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ కూడా చేస్తే ఇలా స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. అప్పుడు కొంచెం పిండి వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే అలా స్క్వేర్ షేప్లో వస్తాయి పరాటాస్. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే పరాటాస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. మనం ఒత్తుకునే తీరు బట్టి ఈ పరాటా అనేది ఆధారపడి ఉంటుంది. స్టవ్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా ఒత్తుకున్న పరాటా వేసి కొంచెం ఆయిల్ లేదా గీ వేసుకుని 2 సైడ్లు మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 5 minutes ఫ్రై చేసుకుంటే మనకి పాలక్ పరాటా అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ చపాతీ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. అండ్ 2 సైడ్స్ అనేవి ఈవెన్గా కాల్చుకోవాలి ఖచ్చితంగా. మరీ హై ఫ్లేమ్లో కాదు, మరీ లో ఫ్లేమ్లో కాకుండా కాల్చుకుంటే మీకు మంచి కలర్ అనేవి వస్తాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పాలక్ పరాటాకి బీట్రూట్ క్యారెట్ పెరుగు పచ్చడి బెస్ట్ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.